హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చర్చికి వెళ్ళానమాట. చర్చికి వెళ్ళిన వీడియో నేను తీసి పెట్టానండి. పెడితే చాలా మంది ఏమని కామెంట్లు పెడుతున్నారంటే, నువ్వు గొర్రెలెంజివి, గొర్రె బిడ్డవి, నువ్వు క్రిస్టియన్ వా, అందుకేనా నువ్వు ఇలా వీడియోలు చెప్తాను, అందుకేనా అలా చేస్తున్నావు, నువ్వు బొట్టు పెట్టుకొని చర్చికి వెళ్ళావు, నువ్వు బొట్టు పెట్టుకొని చర్చికి వెళ్ళావు, ఏ జాతికి చెందిన దానివి, నువ్వు బొట్టు పెట్టుకొని చర్చికి వెళ్ళావు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయిరా, నాకు అర్థం కాదు. పని పాట లేని లవడగాళ్ళారు మీరు, అందుకే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. బుర్రా బుద్ధి ఉండాలి, అర్థమవుతుందా? నేను చర్చికి వెళ్తా, గుడికి వెళ్తా, మసీదుకి వెళ్తా, ఎక్కడికన్నా వెళ్తా, అది నా ఇష్టము. నేను కూడా హిందువునే, అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నచ్చితే వీడియో చూడండి, లేక స్కిప్ చేయండి. ఏందంటే మీ బాధ నాకు అర్థం కాదు. ఏ వీడియో పెట్టినా గానీ వచ్చేసి ఓ బ్యాడ్ కామెంట్లు పెట్టుకొని సస్తారు. సావండి రా, ఎందులో పడి మీరు సావండి. దేశానికి వచ్చిన ఉద్ధరింపు ఏముంది మీరుండి? సావండి. మీ ఇంట్లో ఆడవాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు, బయట ఆడవాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు. సావండి. కులమతాలు గజ్జెట్టుకుని సావకండి, అర్థమైంది? అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, కులం కూడు పెట్టదు. దేశంలో మనకు ఒక ఫ్రీడమ్ అంటూ ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ అంటూ ఉంది. మనకు కావాల్సినట్టు మనం ఏ ధర్మాన్నైనా ఎన్నుకోవచ్చు, ఏ ధర్మాన్నైనా పాటించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఎవరైనా బలవంతంగా వేరే వాళ్ళకి ధర్మం మారుస్తే గనక, క్యాస్ట్ చేంజ్ చేస్తే గనక, అది ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అర్హుడు ఎవరైనా సరే. కానీ ఒక అమ్మాయి తన మనస్ఫూర్తిగా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఏ చర్చ్కైనా వెళ్ళొచ్చు, ఏ టోపీ పెట్టుకుని మసీద్కైనా వెళ్ళొచ్చు, ఏ అబ్బాయి అయినా సరే ఎవరైనా కావాల్సి చేసుకోవచ్చు. అంతేగాని ఇలా ఎందుకు వెళ్ళా బొట్టు పెట్టుకుని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన అది చాలా చాలా తప్పు. ఇలాంటి వాటికి ఏ ధర్మం అయినా సరే ఖండిస్తుంది, ఖచ్చితంగా ఖండిస్తుంది. సో ఇలాంటి ఈ అమ్మాయికి ఒక అమ్మాయికి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నాను. సో నేను చెప్పింది తప్పైతే కామెంట్ చేయండి.